తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. నిజంగా తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్తే లేదా? ఇక గతం తప్ప చెప్పుకోవడానికి ఏమీ ఉండదా? రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందంటూ నిన్న జడ్చర్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు నిజంగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి కామెంట్స్ గురించి మనతో చర్చించడానికి నిఖిల్ రావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తే సభలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప చెప్పుకోవడానికి ఏమి ఉండదు, భవిష్యత్ అనేది ఉండదు అని చెప్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఆ పరిస్థితికి చేరిందా? రేవంత్ రెడ్డి గారిని తనను మాత్రమే కాకుండా అబ్దుల్ కలాం గారు మాట చెప్తారు, కలలు కనండి అని, ఇంకేదో చేయకూడదు అని చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే రకంగా కలలు కంటున్నటువంటి పరిస్థితి. కలలు కంటున్నట్టు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్తూ బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఎక్కడికక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న పాలమూరులో అనేక ప్రాజెక్టుల సందర్శనకు పోయిండ్రు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ను మాత్రమే విమర్శ చేస్తూ ఉంటారు. దాని తర్వాత బహిరంగ సభలు అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే, కేసీఆర్ గారిని మాత్రమే విమర్శ చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రజల్లో మా బీఆర్ఎస్ పార్టీకి, మా కేసీఆర్ గారి నాయకత్వానికి, మా కారు గుర్తుకు ఉనికే లేదు అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు మా గురించి అంత విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇగ్నోర్ చేయొచ్చు కదా. దీన్ని కొంచెం వెనక్కిపోయి చూడండి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సరే వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను తప్పుపట్టే ప్రసక్తే లేదు. కానీ వాళ్లకు మాకు వచ్చినటువంటి ఓట్ షేర్ డిఫరెన్స్ ఎంతండి? కేవలం 1.5%. మొత్తం తెలంగాణలో 2,34,00,000 మంది ఓటర్లు ఓటేస్తే వాళ్లకు మాకు వచ్చినటువంటి డిఫరెన్స్ కేవలం 4 లక్షల ఓట్లు. దాని తర్వాత అనేక ఎన్నికలు చూస్తూ వచ్చినాం కదా. మొత్తం తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఒకవైపు మున్సిపాలిటీలకు, ఇంకోవైపు పంచాయతీలకు ఎన్నికలు పెట్టిండ్రు కదా. వాటన్నిట్లలో కూడా మేము అధికారంలో ఉన్ననాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు 35 నుండి 40% సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే గతంతో పోలిస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితితో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 100కు 100% పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మరొక్కసారి ముందుకు పోయి చూస్తే మనము నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా, అక్కడ కూడా టగ్ ఆఫ్ ఫైట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో మీతో బరిగీసి కొట్లాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవన్నీ చూసిండు కాబట్టి ఆ భయంతో బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు అని కలలో కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఆదిలాబాద్ దగ్గర మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం దగ్గర మొదలు పెడితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ వరకు పూర్తి స్థాయిలో ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రజలకు సంబంధించి కానీ, మిగతా వర్గాలకు సంబంధించి కానీ, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి కానీ, ఆత్మ గౌరవానికి సంబంధించి కానీ, నీళ్లకు కానీ, నిధులకు సంబంధించి కానీ ప్రతి దాని మీద కొట్లాడుతుంది కేవలం కేసీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ గారు ముందుండి కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు అనేక ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసే వైఫల్యాల మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న అవినీతిని పబ్లిక్ డొమైన్ లో పెట్టి కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా అది చూస్తూ రేవంత్ రెడ్డి గారిని 1% కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని బదనాం చేయాలన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు అని చెప్తా ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఈ రోజు ఎన్నికలు పెట్టి చూడు. నిన్నగాక మొన్న చెప్పినావు కదా, రాజీనామా చేయండి, చేస్తే చూద్దాము, మీరా నేనా చూద్దాము అన్నారు కదా. చేయండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి. ప్రభుత్వాన్ని కూడా వద్దు, మీకు భయమైతా ఉంటది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి మీరు రాజీనామా చేయండి. సిరిసిల్ల నుండి మా కేటీఆర్ గారు వస్తారు, సిద్దిపేట నుండి మా హరీష్ గారు వస్తారు, గజ్వేల్ నుండి మా కేసీఆర్ గారు వస్తారు. వీళ్ళు మాత్రమే కాకుండా మాకున్నటువంటి శాసనసభ్యులందరిలో మీరు ఎవరిని కోరితే వాళ్ళు వస్తారు. రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీకైనా మీరు ఈరోజు బై ఎలక్షన్ పెట్టండి, పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఓడించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, తెలంగాణ ప్రజలు తీసుకుంటారు. ఎందుకు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, 13 హామీలు కానీ, 420 దొంగ కథలు కానీ వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విఫలమైనరు. కాబట్టే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఎవరి దగ్గర మీలాంటి జర్నలిస్టులు మైకు పెట్టినా కూడా మీరు కనీసం అవి పోస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండే అవకాశం లేదు.
ఆ స్థాయిలో మనం 10 మందికి చెప్పలేని స్థాయిలో విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదు, ఇంకేదో లేదు, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా రాదు అనే విషయాలు ఇంటెన్షనల్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా తనకు ఉన్నటువంటి వాస్తవమైన భయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కనీసం ఈ మాత్రం కూడా ప్రశ్నించకపోతే నిన్నదాకా మొన్న పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఏ రకంగా అయితే ఒక ముఖ్యమంత్రిని తీసి హైకమాండ్ ఇంకో ముఖ్యమంత్రిని పెట్టిందో రేపు పొద్దున తెలంగాణలో కూడా అదే విధంగా హైకమాండ్ ఆలోచన చేస్తే ఈయన సీటుకే ఎసరొస్తుంది. కాబట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎన్ని చేసినా కూడా 2026లో ఆల్రెడీ ఉన్నాము, 2027 ఒక్కటి గడిచిపోయింది అనుకోండి, తర్వాత వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ప్రతి వైఫల్యాన్ని, ప్రతి అవినీతిని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరి ముందు ఉంచుతాం. మీరు చేసినటువంటి ప్రతి దౌర్జన్యాన్ని, ప్రతి దోపిడీని తెలంగాణ ప్రజల కళ్ళకు కట్టేలాగా చూపిస్తా ఉంటాం. మీ వల్ల నిజంగా తెలంగాణకు జరిగిన ప్రతి అన్యాయాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న 20-30 సంవత్సరాల దాకా కూడా రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో కోలుకోలేని పరిస్థితి మీకు తీసుకొస్తాము. 10 ఏళ్ల పాలనలో చేయలేనివన్నీ మేము 2 ఏళ్లలో చేసాం, దీనిపై చర్చకు సిద్ధం అంటే అనుకున్న లెక్కలు చెప్పారు. 15 లక్షల రేషన్ కార్డులు, 4.5 లక్షల ఇందిరమ్మ హౌస్లు, 50 లక్షల ఫ్యామిలీస్కి 200 యూనిట్స్ ఉచిత కరెంటు, 10,000 కోట్ల డబ్బులు ఉచిత బస్సు ఖర్చు పెట్టాం, 67,600 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 25 లక్షల మందికి రైతుల రుణమాఫీ, రైతు భరోసా కోసం 27,000 కోట్లు, వ్యవసాయం కోసం 1,56 లక్షల కోట్లని ఆయన ఒక లెక్కలు చెప్పాడు. దీని మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీనికి కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ అసెంబ్లీకి రమ్మనండి, చర్చిద్దాం. ఇన్ కేస్ నాదే తప్పు అయితే కనుక నేను సారీ చెప్తా, అతనిది కేసీఆర్ది తప్పు అయితే ఫామ్ హౌస్కి వెళ్ళిపోమని. రేవంత్ రెడ్డి గారు గతంలో జరిగిన దానికి ముందు తెలంగాణ ప్రజలకు సారీ చెప్పండి, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గతంలో ఇదే విధంగా చిటుకలేస్తూ ఛాలెంజ్లు చేస్తూ కేటీఆర్ గారు దమ్ముంటే చర్చకు రండి, మీ ఇంటికో మా ఇంటికో కాదు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఉమ్మడి ఆస్తి అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రండి, అన్ని విషయాల మీద చర్చిద్దాము అని 4 అడుగులు ఉండి 40 అడుగులు ఎగిరినటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనము. ఎగిరిన తర్వాత కూడా ఏమైంది, మా నాయకుడు కేటీఆర్ గారు వారితో పాటు మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమయానికి అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి పోయినాం. నిజంగానే రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారేమో, ముఖ్యమంత్రి గారు కదా, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నారేమో అని ప్రిపేర్డ్గా పోయినాం మేము కూడా. ఇటువంటి మీరు చెప్పినటువంటి అనేక లెక్కలను తెలంగాణ జర్నలిస్టుల సాక్షిగా, తెలంగాణ మీడియా సాక్షిగా, తెలంగాణ ప్రజలందరి సాక్షిగా మాట్లాడదాము అని. సరిగ్గా 10 గంటలకు మేము పోయిన తర్వాత 9:30కే వస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా ఢిల్లీకి పారిపోయినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితులు అనేక సార్లు చూసినాం గతంలో. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, స్వయంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా పారిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు వచ్చి చెప్తా ఉంటారు రైతు బంధు మేము 27,000 కోట్లు ఇచ్చినాము అని. యాసంగి అయిపోయింది కదా, ఇప్పుడు పంట అయిపోయింది కదా, మీరు వచ్చిన తర్వాత 5 సార్లు రైతులు నాట్లేసిండ్రు, పంట కోసి అమ్మేసిండ్రు కూడా. 5 ఫసల్స్ కి సంబంధించి మీరు ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చింది కేవలం 2 సార్లు. ఆ 2వ కూడా ఈ పంటకు సంబంధించి ఎంత చేసిండ్రు, 9,000 కోట్లు చేయాల్సి ఉంటే వాళ్ళ లెక్కల ప్రకారం కేవలం 3,200 కోట్లు మాత్రమే మేము విడుదల చేసినామని నేను చెప్తలేను ఈ మాట. ఇదే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్పిండ్రు. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు. కానీ భారతదేశంలో ఏ నాయకుడు కూడా 70 ఏళ్ల స్వాతంత్రంలో ఆలోచన చెయ్యని విధంగా రైతుకు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఆలోచనను చేసింది రైతు బాంధవుడు మా నాయకుడు కేసీఆర్ గారు. భారతదేశంలో 70 ఏళ్లలో ఏ నాయకుడన్నా ఇటువంటి ఆలోచన చేయగలిగిందా? ఏ రాష్ట్రంలో అన్నా చేయగలిగిందా? కేంద్రం చేయగలిగిందా? భారతదేశాన్ని దాదాపుగా 40-50 సంవత్సరాల పాటు నడిపింది నీ కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ రోజు ఉన్నటువంటి అష్టదరిద్రాలకు కారణం నీ కాంగ్రెస్ పార్టీనే కదా. ఎన్నడన్నా ఇటువంటి ఆలోచనలు చేసిందా? మా నాయకుడు కేసీఆర్ గారు ఇటువంటి ఆలోచన చేసిన తర్వాత రైతులకు కేవలం రైతు భరోసా కింద 75,000 కోట్లు అందించిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నువ్వు ఈరోజు 9,000 కోట్లు కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతా ఉన్నారు?
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే పోయేది మీ కాంగ్రెస్ పార్టీ పరువు, మీ వ్యక్తిగత పరువు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర పరువు పోతా ఉంటది. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకొని నిజంగా ఏం చేసిండ్రు, ఏం చెయ్యాలి అనే దాని మీద ఆలోచనలు చేయండి. ఇప్పుడు మీరు అడిగిన అనేక విషయాలు ఉన్నాయి. ఫ్రీ బస్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినా అన్నారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పించిండ్రు కదా, నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది ఈ రోజుకి, అంటే 30 నెలలు అయిపోయింది. 2500 రూపాయలు ఇంటూ 30 నెలలకు లెక్క కడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 కోటి మంది ఆడబిడ్డలకు మీరున్నటువంటి బాకీ ఒక్కొక్క ఆడబిడ్డకు 75,000 రూపాయలు ఇంటూ 1.5 కోటి మందికి లెక్క కడితే ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు మీరు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారని. నిలబెట్టుకోకపోతే కూడా రానున్న ఎన్నికల్లో చీరి చింతగట్టే విధంగా కూడా అదే మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారు లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వీపు విమానం మూత మోగించే పరిస్థితులు కూడా మీ మీద తిరగబడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఇదే విధంగా కేసీఆర్ గారు ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నాడు, మాకు ఓటేయండి, ఇంట్లో 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, అవ్వకు తాతకు అందరికి ఇస్తా అన్నావు. ఈ రోజు వరకు 30 నెలల కాలంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినావు? దాంతోపాటు వికలాంగుల పెన్షన్ కేసీఆర్ 4,000 ఇస్తా ఉన్నాడు, నన్ను గెలిపియండి 6,000 ఇస్తా అని చెప్పినావు. ఈ రోజు వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినావు రేవంత్ రెడ్డి గారు? ఇన్ని చెప్తూ మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అదే లెక్కలు పట్టుకొని ఏమైంది రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంత ఆదాయం ఉంటే ఏం చేస్తా ఉన్నారు అని అడిగితే కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కాగంటా ఉంటాము 100 రిపోర్ట్లు ఇచ్చింది. మొదటిచ్చిన రిపోర్ట్ ఏంది తెలుసా? 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది అనేది ఒక రిపోర్టు వీళ్ళు అడిగితే స్వయంగా కాగిచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇచ్చింది. స్పష్టంగా చెంప చెల్లుమనే విధంగా ఏం రిపోర్ట్ ఇచ్చింది తెలుసా? 3,89,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పు చేసింది అని. ఈ రోజు మీరు కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 3,89,000 కోట్లు అప్పు చేస్తే కేవలం 30 నెలల్లో మీరు చేసిన అప్పు 4 లక్షల కోట్లు. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి ప్రాజెక్టులు కట్టిండ్రు, అభివృద్ధి చేసిండ్రు, సంక్షేమం చేసిండ్రు, రైతుల కడుపు నింపిండ్రు, మిగతా అన్ని వర్గాలను కడుపున పెట్టి కాపాడుకున్నారు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిండ్రు? కాంట్రాక్టర్ల కడుపులు నింపుతా ఉన్నారు. రైతుల కడుపు కొట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కడుపు కొట్టి, మహిళల కడుపు కొట్టి, విద్యార్థులను ఇబ్బంది పెట్టి, భూములు లాక్కొని కాంట్రాక్టులు రీఎస్టిమేషన్లు చేసి కాంట్రాక్టర్ల కడుపులు మాత్రమే మీరు నింపుతా ఉన్నారు. ఇది కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా. ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పథకాలను భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఒక ఐకానిక్ గా కేసీఆర్ గారిని ముందు పెట్టి ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితులు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని పోయినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఏమైంది? మొత్తం రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికైనా పోతా ఉంటే, మరీ ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర పరువును తీయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. ఈ రోజు కూడా పక్క రాష్ట్రంలో ఏదో సమావేశానికి హాజరైండ్రు, పబ్లిక్ మీటింగ్ కి. అక్కడ ఉన్నటువంటి మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టే ఇదే క్వశ్చన్ అడిగిండ్రు, మీ తెలంగాణలో హైడ్రా అని పెట్టిందంట, ఎట్లా నడుస్తా ఉంది అని. అదే హైడ్రాను హిట్లర్ ను స్ఫూర్తిగా తీసుకొని పెట్టిన నేను అని చెప్తా ఉన్నాడు. హిట్లర్ ని చూస్తే ఏ రకంగా భయపడతా ఉండేనో నా హైడ్రాను చూస్తే ఇట్లా భయపడతా ఉన్నారు ఈ రోజు అని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్ర పరువును తెలంగాణలో తీయడంతో పాటు పక్క రాష్ట్రాలకు పోయి కూడా తీస్తున్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇదే హైడ్రా వల్ల తెలంగాణలో ఎంతమంది రోడ్డు మీదకి వచ్చిండ్రో. సున్నం చెరువుకు సంబంధించి నిన్నదాకా మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరే ఏం చెప్తా ఉంటారు? సున్నం చెరువు పరిధి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు అని తోచినప్పుడు తోచిన విధంగా చెప్తా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అమాయకుల ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వేస్తా ఉంటారు.
కూలగొట్టిన తర్వాత అక్కడ ఉన్న ఒక సిటిజన్ ఇట్లానే నా ఇల్లు FTL పరిధిలో లేకున్నా కూడా కూల్చేసిండ్రు అని హైకోర్టు తలుపు తడితే మొత్తం వెరిఫై చేయండి అని చెప్తే ఇదే హైడ్రా వెరిఫై చేసి ఏం చెప్తారు తెలుసా? లేదు పొరపాటున కూలగొట్టినాం నీ ఇల్లు మళ్ళీ కట్టుకో. బడా బాబులే ఎందుకు కూలగొట్టలేకపోతా ఉన్నావు అదే పొరపాటున? ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా మీరు ఈ సంక్షేమానికి ఆ సంక్షేమానికి వాళ్ళకి అంత ఇచ్చినా వీళ్ళకి అంత ఇచ్చినా అని. పూర్తి స్థాయిలో అవన్నీ తప్పులు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారే అనేక సార్లు బయట పెట్టిండ్రు. మరొక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నగాక మొన్న జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసుకున్నాం కదా. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా పరేడ్ గ్రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసిండ్రు కదా. అక్కడ తన స్పీచ్ చదువుతూ ఏం చెప్తారంటే, రైతులకు మా ప్రజాపాలన మా ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత 20,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాము అని చెప్తా ఉంటారు. కొంచెమన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా నేను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, మీ పేరు అనుముల రేవంత్ రెడ్డి తీసేసి అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకోండి. ఎందుకు అంటే, నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాడు SLBC స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అంటాము. అదే SLBCని పిలిచి రాష్ట్రంలో ఎన్ని రైతు రుణాలు ఉన్నాయి మనం మాఫీ చేయాలంటే ఎంత చేయాల్సి వస్తుంది, ఎన్ని వేల కోట్లు కావాలి అని అడిగిండి ఇదే రేవంత్ రెడ్డి. SLBC ఏం చెప్పింది తెలుసా? 49,000 కోట్ల రైతు రుణాలు మీరు మాఫీ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పెట్టిండు. వాళ్ళు మంత్రివర్గ సమావేశానికి అధికారులంతా డేటా తీసుకొచ్చిస్తే ఆ డేటానంతా కంప్రెస్ చేసి ఏం చేస్తారు అంటే 49,000 కోట్లను డైరెక్ట్ గా 30,000 కోట్లకు తీసుకొస్తారు. 19,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు స్వాహ. ఆ తర్వాత ఏం చేస్తారు, అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు 31,000 కోట్లు 30,000 కోట్లు ఉన్నదాన్ని 23,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెడతారు. మరి మిగిలిన 9,000 కోట్లు ఎవరు తీసుకుపోయినట్టు రేవంత్ రెడ్డి గారు? సరే 23,000 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు, అదన్నా ఇంప్లిమెంట్ చేసిండ్రా? 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ఉన్నామని చెప్పిండ్రు కదా. ఈ రోజు వరకు 40% 45% మంది రైతులకు రుణమాఫీనే కాలేదు. చాలా స్పష్టంగా లెక్కలతో సహా ఆధారాలతో సహా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో పాటు మేమందరం ఆ లెక్కను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించినాం. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి శుద్ధ తప్పులతో పాటు అబద్ధంతో పాటు వీళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తారంటే, లేదు 24,000 కోట్లు కాదు 12-13,000 కోట్లు మాత్రమే మేము విడుదల చేసినాము అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్తా ఉంటారు. తను ఇటువంటి విషయాలను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి తప్పుడు మాటలను బట్టి విక్రమార్క గారు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి నిన్న ఏం మాట్లాడుతా ఉన్నారు పాలమూరు సభలో, పంచగట్టుకున్నంత మాత్రాన రాజశేఖర్ రెడ్డి కాలేరు అని చెప్తా ఉంటారు పరోక్షంగా. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఉన్నప్పుడైనా, తను పరిపాలనలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఆయనతో పాటు కలిసి పనిచేసింది బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినోనివి నువ్వు అన్నాడు చంద్రబాబు పంచన చేరి. సరే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయము. ఇది కూడా పక్కన పెడుతూ 12,000 కోట్లని బట్టి విక్రమార్క గారు చెప్తా ఉంటారు, 20,000 కోట్లు అని ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి పరిస్థితులు. 49,000 కోట్లు ఉన్నటువంటి రైతు రుణాలు ఈ రోజు 20,000 కోట్ల దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇన్ని శుద్ధ అబద్ధాలు తెలంగాణలో మీరు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. అందుకే మీ పేరు అనుముల రేవంత్ రెడ్డి తీసేసి అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకోండి. సో ఇక్కడ నేను అనేది, ఆయన పర్టికులర్ గా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కేసీఆర్ ని పదే పిలుస్తున్నారు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే నేను చర్చిస్తాను. సో ఇన్ని విషయాలు ఉన్నప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు? అంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తానన్నా, లేకపోతే రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీలో చర్చించడానికి కూర్చోవట్లేదా? ఎందుకు కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలోనే ఉన్న తర్వాత నాకు గుర్తున్నంత వరకు 4 సార్లు 5 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి పోయిండ్రు. జనరల్ గా వెళ్ళి వస్తున్నారు కదా. దాని తర్వాత ఉన్నటువంటి అనేక చర్చల్లో మా పార్టీ తరఫున గతంలో మంత్రులుగా పనిచేసి విస్తృతమైన సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర ఉన్నారు గతంలో. వాళ్ళే ఈ రోజు మా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్లుగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ ఉన్నారు. అంటే మా కేటీఆర్ గారు ఒకవైపు, మా హరీష్ రావు గారు ఒకవైపు, ఇద్దరు ప్రశ్నలు వేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ ప్రశ్నలకే సమాధానాలు చెప్పలేక ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు నిలబడి కౌంటర్ చేస్తా ఉంటారు, డైవర్ట్ చేస్తా ఉంటారు. ఒకేసారి 7-8 మంత్రులు అడ్డు తగులుతా ఉంటారు. ఎవరికి?
మా కేటీఆర్ గారికి హరీష్ రావు గారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసేటటువంటి పనులను అని. మా నాయకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనటువంటి మీరు తెలంగాణలో ప్రతి ఇంచు మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి నియోజకవర్గం మీద, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్నటువంటి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మీరేం తట్టుకుంటారు? రేవంత్ రెడ్డి గారు బేజార్ వచ్చి పడిపోతారు అక్కడనే మీరు. కేసీఆర్ గారు తెలంగాణలో ప్రతి సబ్జెక్టు మీద ఈ రోజు ఈ సమయానికి మొదలు పెడితే రేపు ఈ సమయం దాకా కూడా పూర్తి స్థాయి డేటాతో మాట్లాడగలుగుతారు. ఈవెన్ ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి అది నిజమైన అబద్ధమైన ఆయన చెప్తున్నాడు కాబట్టి జనాలు నమ్మే పరిస్థితి ఉందనుకుంటున్నారు, ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ చెప్పే విధానం వేరుంటది. కేసీఆర్ గురించి అందరికి తెలుసు కదా, ఆయన సభల్ని చాలా మంది చాలా రకాలుగా, ఈవెన్ ఆంధ్రాలో కూడా ఆయన సభని టీవీలో చూస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డికి డి అంటే డి అనే విధంగా ఈ లెక్కలు కానీ లేదా ఈ అన్ని చర్చల్లో పాల్గొని ఆయనే గట్టిగా ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు మేమేమంటా ఉన్నామో, మా పార్టీ ఎమ్మెల్యేలు, మా పార్టీ ఫ్లోర్ లీడర్లు వీళ్ళు మాట్లాడుతున్న దానికి మీరు ముందు సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానాలు మా నాయకులు మిమ్మల్ని ప్రశ్నించలేకపోతున్నారు అన్నప్పుడు కేసీఆర్ గారు 100% వస్తారు, దానికి వచ్చి మాట్లాడతారు. అంటాడు కేసీఆర్ వస్తేనే నేను చర్చిస్తా, కేసీఆర్ గారు రాకపోతే పాలన చేయరా మీరు? కేసీఆర్ గారు పబ్లిక్ డొమైన్ కి వచ్చి కొట్లాడితేనే కదా నిన్నగాక మొన్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా నీటి విడుదల చేసింది, రైతుల పొలాలు ఎండకుండా కాపాడింది. కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నించిన తర్వాతనే కదా రాష్ట్రంలో అంతో ఇంతో రుణమాఫీ చేసిందో, అంతో ఇంతో రైతు బంధు డబ్బులు విడుదల చేసిందో. కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా వారి అనుచరుల్లాగా మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయాన్ని, ప్రతి అవినీతిని, ప్రతి అక్రమాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉన్నారు. కాబట్టి మీరు భయపడుతూ ఎంతసేపు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే తనని అక్కడ కూర్చోబెట్టి అనరాని మాటలు అంటూ గేలి చేసే విధంగా, కేసీఆర్ గారిని తక్కువ చేసే విధంగా అదే శాసనసభలో కేసీఆర్ గారి మీద అవాక్కులు చెవాక్కులు పేరుతో తనను ఇబ్బంది పెట్టాలన్నది మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దాన్ని ఎంతసేపు రెచ్చగొడుతూ కేసీఆర్ ఎందుకు రారు, కేసీఆర్ ఎందుకు రారు అని మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఈ రోజు వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 100 ప్రశ్నలు అడిగినరు మిమ్మల్ని. ఒక్కదానికన్నా సమాధానం వచ్చిందా మీ దగ్గర నుండి? ఒక్క విషయం మీదనన్నా మాట్లాడగలిగినరా? ఒక్కదానికన్నా డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టగలిగినరా? పెట్టలేరు మీరు, మీ వల్ల కాదు. ఎందుకు అంటే తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు. ప్రేమ ఉన్నటువంటి నాయకుడు పనిచేస్తే 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి పథకాలు ఏ రకంగా వచ్చినాయో ఈ రోజు మీలాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తా ఉంటే తెలంగాణ వెనక్కిపోతున్నటువంటి పరిస్థితులు. ఇంతకుముందున్న జిఎస్టీపీ చూడండి, ఇప్పుడున్న జిఎస్టీపీ చూడండి, ఇంతకుముందు ఉన్న గ్రోత్ రేట్ చూడండి, ఈ రోజు చూడండి, ఇంతకుముందు ఉన్నటువంటి తలసరి ఆదాయం చూడండి, ఈ రోజు చూడండి, ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చూడండి, ఈ రోజు చూడండి, ఇంతకుముందు రాష్ట్రానికి వస్తున్న ఇన్కమ్ ని చూడండి, ఇప్పుడు చూడండి. ఎందుకు డ్రాస్టిక్ గా తగ్గిపోతా ఉంది? ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు? కేసీఆర్ గారు ఏ రకంగా అద్భుతంగా పరిపాలన చేయగలిగినరు, మీరు ఈ రోజు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? క్రైమ్ రేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఎందుకు ఉంది? ఈ రోజు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? మేం చెప్తలేం కదా, ఎన్సీఆర్బీ చెప్తా ఉంది, ఈ రోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. గతంలో కన్నా దాదాపుగా 200-300% తెలంగాణలో క్రైమ్ పెరిగింది అని చెప్తా ఉన్నారు. తెలంగాణ మొత్తం మత్తు పదార్థాల వెంట నడుస్తా ఉంది. నిన్నగాక మొన్న ఈసీఐఎల్ ప్రాంతంలో గంజాయికి సంబంధించి జరుగుతూ ఉంటే, ఇక్కడ తయారీ జరుగుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు పట్టుకోలేకపోతే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు వచ్చి దొరకబట్టినటువంటి పరిస్థితులు. అప్పటికన్నా అలర్ట్ అయినరా మీరు? కారు కూడా మీరు ఎందుకు గారు అంటే పోలీస్ వ్యవస్థనంతా మీ చుట్టూ మాత్రమే తిప్పుకోవాలన్నది మీ ఆలోచన. ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా కూడా డేగకన్ను లాగా పనిచేయాలని చెప్పిండ్రు. అట్లా చెప్పిండ్రు కాబట్టి, ఆ రకంగా రాష్ట్రాన్ని నడిపిండ్రు కాబట్టి తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్ 1 అవార్డులు తీసుకుంది ఆ రోజు. ఈ రోజు ఏమవుతా ఉంది? ఈసీఐఎల్ ఉదంతం నుండి మీరు నేర్చుకోకుండా ఉంటే నిన్నగాక మొన్న జైరాబాద్ లో మళ్ళీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక పోలీసులు వచ్చి ఇదే గంజాయి ముఠాన్ని పట్టుకుంటా ఉన్నారు. ఇది కూడా పక్కన పెడుతూ నిన్నగాక మొన్న 24 గంటలు కూడా గడవలేదు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక అబ్బాయికి సంబంధించి వాళ్ళ ఇంటి ముందు ఇదే గంజాయి ముఠా వచ్చి ఇబ్బందులు క్రియేట్ చేస్తా ఉంటే ఆ అబ్బాయి ప్రశ్నించిండు, మా ఇంటి ముందు ఇటువంటి పరిస్థితి ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? ఈ గంజాయి ఏంది, ఈ కథ ఏంది అని అడిగిండ్రు ఆయన.
అడిగిన దానికి ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అబ్బాయిని అటాక్ చేస్తా ఉంటే వాళ్ళమ్మ వెంటనే ఆ అబ్బాయి వాళ్ళమ్మ 100 నెంబర్కి డయల్ చేసింది. రాష్ట్ర పోలీసులను రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. ఎప్పుడు 11 గంటలకు అర్ధరాత్రి ప్రాంతంలో ఆమె రీచ్ అవుట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర పోలీస్ ఎప్పుడు వస్తూ ఉంటది? రాత్రి 12:30కు వస్తుంది. గంటన్నర తర్వాత వచ్చేలోపు ఆ గంజాయి మత్తులో ఉన్న వాళ్ళంతా ఈ అబ్బాయిని చావగొట్టి ఈరోజు చంపేసినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతా ఉన్నాయి? ఒకవైపు హత్యలు జరుగుతూ ఉంటాయి, ఇంకోవైపు రేపులు జరుగుతూ ఉంటాయి, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రారు? కేసీఆర్ గారు ఏదో తాగుతా ఉన్నారు, ఫామ్ హౌస్ లో ఏం చేస్తా ఉన్నారు, ఇవి మాత్రమే మీ ఆలోచనలు. అంత కుశలమైనటువంటి బుద్ధితో ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రం వెనక్కి పోతుంది. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో మేము ఏ రకంగా ముందుకు తీసుకోవాలనుకున్నామో, ముందుకు తీసుకుపోయి చూపించినామో, దేశంలో నెంబర్ 1 చేసి చూపించినాము. ఈ రోజు ఈ 30 నెలల కాలంలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక్కసారి కూర్చొని రివ్యూ చేసుకోండి. రైట్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంత బలంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది అందరూ పోల్చుకుంటారు. ఏపీలో కూడా వైసీపీ పరిస్థితి, షర్మిల కొత్తగా పార్టీ స్టార్ట్ చేయడం, ఇక్కడ బీఆర్ఎస్లో కూడా కవిత పార్టీ పెట్టడం. ఈ రోజు కూడా కవిత మాట్లాడుతూ కూడా ఈరోజు కాంగ్రెస్ని తిట్టాలన్నా కూడా బీఆర్ఎస్తో కలిపి మాట్లాడుతున్నారు. గతంలో కేటీఆర్ పాలించారు, ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తుంది. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీర్ హరీష్ రావు, రామారావు. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండలరావు, తిరుమలరావు, రేవంత్ రెడ్డి అని చెప్పి తిరుమల రెడ్డి, రేవంత్ రెడ్డి అంటూ ఈ రోజు కూడా కామెంట్ చేశారు. నిజంగా కాంగ్రెస్కు ఉన్న బలం కూడా అంత కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ మీద రాదు, గెలవదు అంటానికి కవిత కూడా కారణం అనుకోవాలా? అయితే ఇట్లాంటివి వ్యాఖ్యలు చేస్తా ఉన్నప్పుడు గతంలో అనేక మంది ఈ రకంగా మాట్లాడిండ్రు. ఓన్లీ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఆంధ్ర రాజకీయాల్లో కూడా మనం చూసినాము. అది కంపేర్ చేస్తాం. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కేఏ పాల్ గారి లాంటి వాళ్ళు అనేక సార్లు నేనే ముఖ్యమంత్రిని అవుతా ఉన్నా అని కూడా చెప్పిండ్రు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు, వదిలేసిండ్రు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. కేవలం ప్రాసలు కలపడానికి గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు అని చెప్తూ ఈ రోజు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని చెప్పే, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రాసలు చూసినంతసేపు జనాలు నవ్వుకుంటా ఉంటారు కానీ నిజంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు ఎక్కడ కొట్లాడుతూ ఉన్నారు అనేది మాత్రమే రేపు పొద్దున మీరు ఎన్నికలకు పోయినప్పుడు జనాలు ఆలోచన చేస్తారు. రాష్ట్ర ప్రజానికానికి వచ్చినటువంటి ఏ ఇబ్బందిలో మీరు వాళ్ళతో కలిసి నడిచిండ్రు అన్నది మాత్రమే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారు. మీరు ప్రాసలు కలిసినంత మాత్రాన మీకు ఓట్లు ఇస్తూ మంత్రులను, ముఖ్యమంత్రులను చేసే పరిస్థితి ఉండదు. కవితమ్మ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాలనుకుంటున్నారో ఒక్కసారి చూసుకోండి. గతంలో కేసీఆర్ గారిని గతంతో పాటు ఈ రోజు కూడా ఏ రకంగా హ్యూమిలియేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో మీ కన్న తండ్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాని మీద ఆలోచన చేయండి. ఏనాడన్నా విమర్శించిందా రేవంత్ రెడ్డి గారిని? రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టి ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటది మా కవితమ్మ ఈ రోజు. అదే ఇప్పుడు కవిత వల్ల బీఆర్ఎస్ కి మైనస్ అవుతుంది, అది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందని రేవంత్ రెడ్డి ధీమా అనుకోవాలి కదా. అయితే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే, ఈ రోజు ఏ రకంగా ఉంది. ఈ రోజు కవిత గారు రావడం వల్లనో, ఆంధ్ర నుండి పవన్ కళ్యాణ్ రావడం వల్లనో, పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావడం వల్లనో ఇవన్నీ మారే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రజానీకమంతా ఈ రోజు చాలా చాలా స్పష్టంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇటువంటి బాధలన్నిట్ల నుండి మన తెలంగాణ విముక్తం అవుతుంది, మన ఆత్మగౌరవం, అస్తిత్వం కాపాడబడుతుంది అని చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఉనికి లేదనో, బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనో, వీళ్ళకు ఓట్లే లేవనో, ఒక్క పాలమూరు నుండి ఒక్కరిని కూడా నేను గెలిపించను అనో, పాలమూరు జిల్లాలో గద్దెలు కూలాలను మాట్లాడుతూ ఉన్నారో, ఇదే కాంగ్రెస్ పార్టీ గద్దెలు కూలాలనే ఆలోచన ఆనాడు మేము చేసుంటే ఈ రోజు రాష్ట్రంలో నీ చెయ్యి గుర్తు అనేది ఎవరన్నా భూతద్దం వేసి వెతికినా కూడా కనబడని పరిస్థితులు ఉంటుండే. రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని అడుగు, అదే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారో. పక్క నుండి వచ్చి దొడ్డిదారిన వచ్చిన మీరు సీట్లు కొనుక్కొని ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఏ రకంగా కూర్చున్నారో రెట్రాస్పెక్ట్ చేసుకోండి ఒకసారి. ఈ మాటలు మేమంటలేము. మీ పార్టీలో నీ క్యాబినెట్ లో ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. ఈ రోజు మీ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాటి మీద ఆలోచన చేసుకోండి. ముందు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీరు నిజంగా
రాష్ట్ర ప్రజానీకానికి 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. ఒకవైపు మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి చెప్పిండ్రు, ఒకవైపు డికే శివకుమార్ని తీసుకొచ్చి చెప్పిండ్రు, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, మైనారిటీ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ, వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ, ఈ రకంగా 5 డిక్లరేషన్లు ఏవైతే చెప్పిండ్రో వాటిని అమలు చేయండి. ముందు రాష్ట్ర ప్రజలంతా వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళని ఏ హామీలు ఇచ్చైతే వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు ఇక్కడనే ఉంటారు, కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉంటారు. బరాబర్ మీ బాగోతాలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెడుతూనే ఉంటాం. మేము మాకు ఇచ్చిన బాధ్యతనే అది కదా. ప్రధాన ప్రతిపక్షంగా ఉండండి, 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసిండ్రు, ఇప్పుడు మా సమస్యల మీద కొట్లాడండి అని చెప్పిండ్రు. మాకు మా బాధ్యతను మేము 100% బాధ్యతతో నిర్వర్తిస్తా ఉన్నాము. మీకు ఇచ్చిన బాధ్యత రాష్ట్రాన్ని పరిపాలన చేయమని. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే మా బాధ్యత ఏందో రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున ఆలోచన చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి పర్సనల్ గా అటాక్ చేయాలని, కేసీఆర్ గారిని విమర్శిస్తే నేనేదో పెద్దోన్ని అయిపోతా అని ఇటువంటి ఆలోచనలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు 4 అడుగులు ఉన్నోళ్ళము, ఎంత పెద్దోళ్ళని విమర్శ చేసినా 4 అడుగులే ఉంటాము, 40 అడుగులు కాలేము. రేవంత్ రెడ్డి గారు ఇటువంటివన్నీ ఆలోచన చేసుకొని ఉంటేనే రేపు పొద్దున ప్రజలు కనీసం ఎక్కడికైనా పోయినప్పుడు మా ముఖ్యమంత్రి వచ్చిండు అని మీకు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంటది. గతంలో 2 ఏళ్ల తర్వాత మీరు ఓడిపోయినప్పుడు కూడా అక్కడో ఇక్కడో కనబడితే మాజీ ముఖ్యమంత్రి అన్న విషయంలో అయినా మీకు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంటది. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ పోతే ఈ రోజు కట్టుబట్టలతో మమ్మల్ని తోసేసిండ్రు, మమ్మల్ని వెలగొట్టిండ్రు అని బయట వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో రేపు పొద్దున మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి గారు అని వారికి తెలియజేస్తా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ అన్న.